చాలామంది వితౌట్ ఫేస్ రీడింగ్ తోటి కానీ అంటే స్క్రీన్ మీద రాకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఓన్లీ వాయిస్ చెప్తూ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తారు చాలామంది. సో ఆ విధంగా వాళ్ళకు ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా అవసరం వస్తుంటాయి. సో ఈ వీళ్ళకు ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అనే విషయాలు అయితే చెప్తాను. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంటాయి. ఓన్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టే కాదు, చాలామంది ఓన్లీ ఇమేజెస్ పెట్టేసి వీడియో చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని వీడియోస్ పెట్టి కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో చేస్తుంటారు. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ ఈ వీడియోతో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ డౌన్లోడ్ చేసుకోవడం మీరైతే చూపిస్తాను. మీరైతే ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలామంది వాయిస్ ఓవర్ ఇస్తూ చేసుకోవచ్చు. అదేవిధంగా అవి వీడియోస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళండి. గూగుల్ క్రోమ్లో నేనైతే ఒక ఫస్ట్ ఫస్ట్ పేజ్ అయితే తీసుకుంటున్నాను మీకోసం. సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో పిక్స్బే అని టైప్ చేయండి. pixabay.com అని ఆల్రెడీ నేను టైప్ చేసి ఉంది కాబట్టి వచ్చేసింది. pixabay.com అని టైప్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు ఇక చాలా వీడియోస్ ఇక్కడ చూడండి. ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదండి, ఈ సెర్చ్ బాక్స్లో మనం టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఫొటోస్ కావాలనుకోండి, దానికి సంబంధించిన నేమ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియా గురించి అయితే వీడియో చేస్తున్నాను. సోషల్ మీడియా అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆల్ మీడియా ఇమేజెస్ ఉందండి. ఈ సోషల్ మీడియాకి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి. ఇవన్నీ ఫ్రీ అండి, మనం ఎలాంటి అమౌంట్ కట్టవలసిన లేదు. సో మనకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు సోషల్ మీడియాకి సంబంధించిన వీడియోస్ అన్ని ఫొటోస్ అన్నీ మొత్తం కనబడుతున్నాయి. సో మనకి ఇష్టం వచ్చిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని గురించి అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, మన సోషల్ మీడియా ఫోటో అయితే ఒకటి వచ్చింది. నేను దీనిని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. మనకి ఏం సైజు కావాలి, సో సైజు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము ఏ సైజ్ తీసుకోవాలన్నది ఓకేనా. మనకు కొన్ని ఫొటోస్కి అయితే అలో ఉండాలి. మనం కొన్ని ఫొటోస్ అయితే మనం మ్యాక్సిమం అయితే చేసుకోవచ్చు. నేనైతే 1280x929 అనే సైజ్ తోటి నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. అదేవిధంగా మనము వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి కదండి. ఇట్లా మనకి ఎన్ని ఫొటోస్ కావాలన్నది అన్ని ఫొటోస్ మనం ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్న ఫొటోస్ మంచి హై క్వాలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఫొటోస్ యూజ్ చేసి మనం వీడియో చేసినట్లయితే మనకి ఎలాంటి కాపరేట్స్ పడవు, కాపరేట్ క్లెయిమ్ కూడా పడదు. మనం ఓన్లీ ఈ వీడియోస్కి ఎలాంటి క్లెయిమ్ అయితే ఉండదు. ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకొని మనం వీడియో చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఫొటోస్ అయితే చూసినాం కదా, ఇప్పుడు వీడియోస్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళండి. ఇక ఫోటో ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ సెర్చ్ బాక్స్లో నేను సోషల్ మీడియా కోసం ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా కోసమే సెర్చ్ చేస్తున్నాను కాబట్టి సోషల్ మీడియా అనే ఆప్షన్ తీసుకున్నాను. సరే, ఇక్కడ ఫొటోస్ ఉంది కదా, ఫొటోస్ బదులు మనం వీడియోస్ అనే ఆప్షన్ తీసుకోవాలి. వీడియో ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ సెర్చ్ చేయండి. సోషల్ మీడియా టైప్ చేసినట్లయితే ఇక్కడ సెర్చ్ బాక్స్లో సోషల్ మీడియా టైప్ చేసి ఇక్కడ వీడియో ఉంది కదండి, వీడియోని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అయితే చేస్తున్నాను. సో మనకు దానికి సోషల్ మీడియాకి సంబంధించిన వీడియోస్ మొత్తం అయితే కనబడతాయి. ఇక్కడ చూడండి, నేను ఒక వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియోస్ మనం ఫొటోస్లలో మన వీడియోలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి కాపరేట్స్ కానీ ఎలాంటి క్లెయిమ్ కానీ కాదు. మనము ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి పేమెంట్ కట్టకుండా. కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి, సో కొంతమంది కొన్ని వీడియోస్కి అయితే పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. కానీ మనకు దాదాపు అయితే 90% అయితే మనకు ఇట్లా
ఫ్రీగానే దొరికిపోతాయి ఇక్కడ. సో దీన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, డౌన్లోడ్ అన్న బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ సైజ్ కూడా అడుగుతుంది, మనకి ఏ సైజు కావాలి. సో నేనైతే 9 ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ సైజులలో మనకి ఏ సైజు కావాలో చూసుకోవాలి. నేను 920 x 1080 అయితే సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మనకు మంచి క్వాలిటీ వీడియో కావాలి కాబట్టి నేనైతే 920 x 1080 అయితే తీసుకున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టు ఇది ఇక్కడికైతే అలో చేయట్లేదు. సో దానికోసం నేను ఇంకో వేరే ఇమేజ్ అయితే తీసుకుంటాను. డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళి సైజ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఓకే చూడండి, మనకైతే డౌన్లోడ్ అనేది ఇప్పుడు మనం అనుకున్న ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయాక మన గ్యాలరీకి వెళ్ళిపోతుంది. సో దాన్ని బట్టి మనం ఆ వీడియోస్ తీసుకొని మనం యూట్యూబ్లో కానీ మనం ఫస్ట్ అయితే మనం వీడియో మేకింగ్ అయితే వేసుకోవాలి. మీరు ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్లో, లేదంటే కైన్ మాస్టర్ అయితే కైన్ మాస్టర్, ఇంకా ఏదైనా యాప్స్ అయితే ఏదైనా యాప్స్, విఎన్ యాప్ అయితే విఎన్ యాప్, మీరు ఏ యాప్లో యూజ్ చేసుకుంటుందో ఆ యాప్ని యూజ్ చేసుకొని మీరు వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి కాపరేట్స్ అయితే పడవు. ఈ వీడియో అయితే మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడే చూసినట్లయితే మా వీడియోస్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మళ్ళీ మంచి వీడియోస్ కోసం మేము ముందుకు మంచి వీడియోస్ తీసుకొస్తాను. మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి, అంతే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ మంచి వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.